సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. మొత్తం ఎన్ని నంది అవార్డులు వచ్చాయండి మీకు? నాకు పర్సనల్ 21 ఉన్నాయండి. 21 వచ్చినాయి కదా? పర్సనల్ నా వరకు అంటే నా తరపున మిగతా వాళ్ళకి వచ్చుంటే కానీ నా ఓన్ అయితే 21. మామూలు నాటే జోక్ అండి. ప్రభుత్వ పురస్కారాలు 21 అందుకున్నారంటే ప్రతి సంవత్సరం నాకు ఫస్ట్ ఇయర్ లేదు, నాకు సెకండ్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 2013 దాకా ఇచ్చారు లాస్ట్. అప్పటిదాకా నాకు 2013లో కూడా ఉంది, అది ఇంకా చేతికి రాలేదు. అది బైఫర్కేట్ అయిన తర్వాత బైఫర్కేట్ అయిన తర్వాత కూడా ఆంధ్రాలో అనౌన్స్ చేశారు, అవార్డ్స్ అన్ని అనౌన్స్ చేశారు. మా గురువు గారిది అనమాట గోదా కళ్యాణం అని చెప్పి ఈటీవీకి టెలిఫిలిం చేశాము 2013లో. శరత్ బాబు గారు చేశారు, శరత్ బాబు గారు, రంగనాథ్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు అందులో. దానికి బెస్ట్ టెలిఫిలిం, బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఉంది నాకు. అది చేతికి రాలేదు, అదే అనౌన్స్ చేసి పెట్టారు. అదే 21 అనమాట. మీరు గారు అనేది ఒక రిలీజియన్, తర్వాత మీరు ఇటు ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఈ రెండులో ప్రయాణం చేశారు. ఈ రెండు ప్రయాణంలో ఏది బాగా నచ్చిందండి? అంటే నేను రెండు ప్రయాణం కాదు సార్, అన్ని మతాలు నేను గౌరవిస్తాను సార్. నేను అన్ని మా ఇంట్లో కూడా అందరి ఇది ఉంటాయి. అలా ప్రయాణం చేయటం అది కాదు, కానీ నేనేంటంటే నాకు ఎక్కువగా నా స్నేహితులు, నా సర్కిల్ ఇదంతా కూడా సనాతన ధర్మం సంబంధించింది కాబట్టి ఇటు సైడ్ నాకు ఎక్కువ మక్కువ కలిగింది అనమాట. పైగా నా వృత్తిపరంగా కూడా ఎక్కువ ఇవే చేయటం కదా, నేను మైథలాజికల్స్ ఇవి చేయటానికి ఇవన్నీ చదవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు నేను మైథలాజికల్ చేయాలంటే పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ చదవాలి కదా, నేను చదివి చేయాలి. సో అవన్నీ ఎక్కువగా స్టడీ చేశాను కాబట్టి కొద్దిగా దీని మీద ఎక్కువ నాలెడ్జ్ నాకు. అటు సైడ్ ఏంటంటే అటు సైడ్కి వచ్చేప్పటికి మా నాన్నగారు వాళ్ళది అటు పెద్దగా నాకు అది దాని గురించి చెప్పటం కానీ అది లేదు కాబట్టి అటు సైడ్ ఎక్కువ నేను స్టడీ చేయలేదు. అంతేగాని అది ఇది దాన్ని వదిలేసి ఇటు రావటం అట్ట కాదండి. వాళ్ళకి కూడా అన్ని గౌరవిస్తాను నేను, అన్ని లేదు గౌరవించాలి అది కాదండి నా ఉద్దేశం. ఇప్పుడు నాన్నగారు కానీ మిగతా వాళ్ళు కానీ అది చేసినప్పుడు కూడా అక్కడే ఉన్నారు, కానీ మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు అంటే అలా చెప్పడానికి లేదు. ట్రాన్స్ఫర్ అవ్వలేదు సార్ నేను. మా నాన్నగారు కూడా చాలా పెద్ద భక్తుడు వెంకటేశ్వర స్వామి గారికి. ఆయన సినిమాలన్నీ కూడా ఫస్ట్ రీల్ తీసుకెళ్ళి కొండ మీద తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టే రిలీజ్ చేసేవారు. సో ఆ వాసనలే మాకు కూడా కంటిన్యూ అవుతాయి అంతే. ఇప్పుడు నేనేంటంటే నేను ఇలా ముఖ్యంగా ఇదే సార్, వృత్తిపరంగా నేను ఎక్కువగా ఈ మైథలాజికల్స్ అవి చేయటం వల్ల, మైథలాజికల్స్ ఎక్కువగా ఎందుకు చేయబడ్డానంటే స్పెషల్ ఎఫెక్ట్స్ మీద నాకు కొంచెం పట్టు ఉండింది కాబట్టి బిగినింగ్ డేస్లో. అటువైపు చాలా తక్కువగా, మిగతా వాళ్ళకి కొంచెం తక్కువగా ఉండేది కాబట్టి నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉండింది కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను కాబట్టి మైథలాజికల్స్ ఎక్కువ వచ్చాయి నాకు. సో మైథలాజికల్స్ ఎక్కువ చేసేవాడిని. ఎక్కువ చేసినప్పుడు దాని గురించి తెలుసుకోవటం అవి చేసేటప్పుడు కొంత ఇంట్రెస్ట్. ఇప్పుడు పురాణాలు అవన్నీ వింటుంటే కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్. ఆ ఇంట్రెస్ట్ అలాగే రావటం. ఆ తర్వాత అలాగే మా గురువు గారితో 2015లో స్వామి సేవలు చేయటం, శ్రీవారి సేవలని ప్రోగ్రాము, అది పూర్వజన్మ సుకృతం. అది ఎలా నాలాంటి వాడికి ఆ ప్రోగ్రాం రావటం ఏంటి అసలు, అది నేను చేయటం ఏంటి అసలు. సో మా గురువుగారి ఆశీర్వాదం, ఆయన పుణ్యం, స్వామి అనుగ్రహంతో చేశాను నేను. సో దాంతో ఆయనకి బాగా దగ్గరయ్యాను నేను. అంటే ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చారు కదా అని ఒక కృతజ్ఞత ఆయన స్వామికి. సో ఆ విధంగా నేను, అంతేగాని అది వదిలేసి ఇది రావటం కానీ అలా ఏం లేదండి. అన్నీ సమానం, అన్నీ సమంగానే. ఏదైనా కూడా మనిషి బాగుండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి, ధర్మంగా నడవాలి. అదే ఏ ధర్మమైనా ఎక్కడైనా చెప్పేదైనా అదేనండి. ఏదైనా ఒకటే, అది మనం ఎక్కడ ఎక్కువ అర్థమైంది అర్థం చేసుకొని చేయగలటాలి. అర్థం చేసుకోకుండా ఏది చేసినా వేస్టే కదండి. అర్థం చేసుకొని చేసుకోవటం కోసం ఏదో ఒక దారి, ఈ దారిలో మనకి షూర్గా తెలుసు అంటే ఇటు వెళ్తాం, ఇటు వెళ్తే ఎటు వెళ్తామో తెలియట్లేదురా అన్నప్పుడు ఎందుకు వెళ్తాం అని చెప్పి ఇటు వెళ్తాం. ఆర్కేలో టెలిఫిలిమ్స్లో ప్రయాణం కూడా ఇదే అనుకుంటా. సార్తో నేను ఫస్ట్ ఏమో ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ చేసేవానండి సార్తో. రాజమౌళి గారితో కూడా 2 యాడ్స్ కెమెరామెన్గా చేశాను గురువుగారి ఆధ్వర్యం. ఆ తర్వాత ఆయన యాడ్స్ చేయించేవారు నా చేత. సో ముళ్ళపూడి వరగారు వారితో ఎక్కువ చేశాను నేను. సో అలా చేస్తుండగా ఆయన చూసి ఇంకా నువ్వు వాళ్ళతో ఎందుకు చేయటం, నువ్వే డైరెక్టర్ అయిపో అని చెప్పి ఆయన డైరెక్టర్ చేశారు అక్కడ యాడ్స్కి. ఆ తర్వాత ఆర్కే టెలిషో తర్వాత పెట్టారు. టెలిషో పెట్టిన తర్వాత ముందు సోషల్ చేసామండి, తర్వాత మైథలాజికల్స్ ఆయన కూడా ఇప్పుడు ఇదే చెప్పా కదా ఎఫర్ట్స్ చేస్తామని. సో ఆయన కూడా మైథలాజికల్, అలాగే ఆయన సినిమాలు కూడా మామూలు సినిమాలకి నన్ను పిలవరు ఆయన. మైథలాజికల్ సినిమాలన్నీ కూడా నేను నా చేత ఏదో ఒక వర్క్ చేయించారు.
ఓకే. షిర్దీ సాయి కానివ్వండి, ఓం నమో వెంకటేశాయ, ఇంటింటి అన్నమయ్య, పాండురంగుడు, ఈ సినిమాలన్నింటిలో కూడా ఏదో వర్క్ నాతో చేయించేవారు అనమాట. సో రాజమౌళి గారితో 2 చేశారు యాడ్లు. అప్పుడు బిగినింగ్ డేస్, చాలా బిగినింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అప్పుడు చేశాను అనమాట. ఆయనతో చేశాను, చందు గారితో చేశాను, వీళ్ళందరితో చేశాను. ఓకే ఓకే. అప్పుడు మనం చాలా బిజీ కెమెరామెన్ కదా. సో వీళ్ళు ఏంటంటే జూనియర్స్ గా ఉండేవాళ్ళు, వీళ్ళు అప్పుడే వచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు అన్ని కూడా అన్ని సజెషన్స్ అన్ని క్లోజులు తీస్తున్నప్పుడు కూడా ఏంటి అన్ని తీస్తాడు ఈయన, ఏం ఎడిట్ చేసుకుంటాడు, ఎక్కడ వేసుకుంటాడు అనుకునేవాడు. మనకి నాకు నా ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా ఉండేది కదా నాకు. ఓకే ఓకే. సో అలాగా తర్వాత మధ్యలో మీరు కలవటం కానీ కలిసామండి, చాలా గౌరవిస్తారు ఆయన. కలిసినప్పుడు ఆయన గారు కానీ రమా గారు అందరూ కూడా బాగా పలకరిస్తారు, మాట్లాడతారు. అంతవరకే అది. ఇప్పుడు ఆయన అంత అయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఆయన్ని చేయకూడదు. ఇది కదా, నేను బిగినింగ్ లో అంటే స్టూడెంట్ నెంబర్ 1 ఆ టైంకి అప్పటికి తెలుసు. అదే అదే గురుగారి కాంపౌండే కదా, కాంపౌండ్ కదా, అందుకని గురుగారి కాంపౌండేగా అంతా. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అంతా ఎక్కడో. ఈజ్ ఏ జివల్, ఒక జివల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ.